రైట్, ఓకే. దత్తాత్రేయ గారు కంటిన్యూ ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం. ఇంకా దత్తాత్రేయ గారు మ్యూట్ లో ఉన్నారు. దత్తాత్రేయ గారు అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుందా? హలో, యా కంటిన్యూ అండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆడని అబద్ధం అంటూ లేదండి. ఎస్పెషల్ గా నిరుద్యోగుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిండో ప్రమాణ స్వీకారం రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. నేను 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అని చెప్పిండు. ఇవాళ నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా చూస్తా ఉన్నారంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రవికుమార్ కావచ్చు, ఇంకో అమ్మాయి ఆస్మా కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను వదిలేసి వాళ్ళ నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతున్నారు. వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని హింసిస్తా ఉన్నాడు, అరెస్టులు చేపించి జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగమంటా ఉన్నాడు. అర్ధరాత్రులు వాళ్ళు రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని చదువుకుంటే ఆ రూములలోకి పోయి అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇదే ఇంద్ర, ఇదే రవికుమార్ వాళ్ళు మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు వాళ్ళు మీకోసం మద్దతు తెలిపినరయ్యా. ఇవాళ ఆ లైబ్రరీల దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయ ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? జాబ్ క్యాలెండర్ ఏది అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 2వ తారీఖు నాడు మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నావు. సెప్టెంబర్ 17వ తారీఖు లోపల అన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది అన్నావు. ఇగో గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఇట్లా మొత్తం ఇక రేపే ఉద్యోగాలు భర్తీ అయినట్టుగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను నయవంచన చేసి మోసం చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఉద్యోగాలు ఏవి అని అడిగితే శ్రీనివాస్ గారు ఏమంటున్నారు? ఏది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని అడుగుతా ఉంది. ప్లీజ్ మిగిలిన గెస్టులు దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యా ఓకే. దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు అయిపోయింది సార్. నేను ఏమంటా ఉన్నాను, 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేయడం చేత కాకపోతే ఈ నిరుద్యోగులు మీ వాళ్ళ దిగిపోమ్మని అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి జవాబుదారితనం ఉండాలని అడుగుతా ఉన్నారు. ఓకే దత్తాత్రేయ గారు, ఓకే. ఎస్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఇస్వాల్ కమిటీలో చెప్పినటువంటి ఉన్నటువంటి మిగులు తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం. దీంట్లో 18,000 ఉద్యోగాలే మేము నోటిఫికేషన్ వేసి ఇచ్చినాము. మిగిలిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేసి వాయిస్ ని మ్యూట్ చేయండి. వేరే ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయినా మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు అందరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఇంకా కూడా కావాల్సినటువంటి ఇంకా 1,30,000, ఇంకా 1,50,000, 1,60,000 ఎంత ఖాళీలు ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీల్ని అంచెల వారీగా ఫుల్ఫిల్ చేసి పూర్తి చేస్తారు. కాకపోతే మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు, చాలా ఆవేశపడుతున్నటువంటి వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఆవేశపడకండి, మీరు సమస్యల మీద మాట్లాడండి. ఇప్పుడు మనం చర్చ పెట్టినాం, ఈ ఉద్యోగాలు ఇచ్చేది ఇప్పుడు మనం ఏమైంది, దూషణ భూషణలతోటి కార్యక్రమం ముగిసింది. మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, మీరు మాట్లాడలేని అంశాలు నేను చెప్తా వినండి. జీవో నెంబర్ 46 తీయకుండా మీరు ఎందుకు నోటిఫికేషన్స్ ఇచ్చిందని అడిగారు. జీవో నెంబర్ 46 మీద కేసెస్ లేవా? కోర్టులో పెండింగ్ ఉంది కదా అది. దాన్ని ఏ విధంగా కేసు ఇవ్వగలుగుతారు? మీరు దానికి ఉన్న టెక్నికాలిటీస్ చూసి మీరు చేసేటువంటి డిమాండ్ చేసి మీరు ఒక సాధన సరి అయినటువంటి క్రమంలో చేస్తే మీకు న్యాయం చేసుకుంటారు, మీ ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పే కళ్ళబుల్లి మాటలు, గారడి మాటలు నమ్మితే మీరు నష్టపోతారు. దీంట్లో నువ్వు సమాధానం వినదలుచుకుంటే విను. ఆయన నువ్వు వినదలుచుకోలేకపోతే మీరు ప్రశ్నించడం, పంచాయతీ పెట్టుకోవడమే కార్యక్రమం అయితే దానివల్ల ఉపయోగం లేదు. ఇంతమంది కలిసినప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా అదే చెప్పిన మీకు, ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నా. మీరు కేవలం వీళ్ళ ట్రాప్లలో పడకండి. భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మరి లెక్క చెప్పండి. ఎయిర్పోర్ట్స్ ను మేము మొత్తం ఇచ్చినాము, ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ను కట్టినాము, రైల్వే స్టేషన్స్ ను కూడా ఎయిర్పోర్ట్స్ లాగా చేసినామని చెప్పాము. ఎయిర్పోర్ట్స్ బాగా ఎక్కువ కట్టి ఎవరికి ఇచ్చారండి? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది మొత్తం టోటల్ గా. మరి ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ను కూడా రేపు ప్రైవేటైజేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి దాని మోడర్నైజేషన్. బిఫోర్ మేకింగ్ ప్రైవేటైజేషన్ యు ఆర్ మోడర్నైజింగ్ ది రైల్వే స్టేషన్స్. అంతకంటే ఎక్కువ ఏం లేదు.
తర్వాత మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు 100 రెట్లు చేసినామని చెప్తున్నారు. మీరు ఎన్ని 100 రెట్ల అప్పు చేసిండ్రు? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. అప్పులు పెరిగినాయి, ఆస్తులు మాయమైనవి. ఇప్పుడు అప్పులు పెరిగినప్పుడు ఆస్తులు పెరిగి ఉంటే, అసెట్స్ పెరిగి ఉంటే ఇబ్బంది లేదు. అప్పులు పెరిగినాయి, ఆస్తులు మాయమైనవి. మీరు ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. దాని గురించి ఏం చెప్తే జొమాటో చేసుకుంటున్న దగ్గర నుంచి మేమే ఉద్యోగం కల్పించినామని చెప్తారు. దాంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పే అంశాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాల గురించి, ప్రజాస్వామ్య భద్రత గురించి, పోరాటాల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ధర్నా చౌక్ను ఎత్తేసిండ్రు. ఇళ్లలో హౌస్ అరెస్ట్ అనే సిస్టమ్ పెట్టింది మీరు. రోడ్డు మీదకి వచ్చి అక్కడ ధర్నా చేయనిచ్చిండ్రా? బీఆర్ఎస్ సమయంలో ఉద్యమాలు చేయనిచ్చిండ్రా? అక్కడ నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళు అప్పుడు కూడా ఉద్యమాలు చేసిండ్రు కదా. అడగండి. ఎందుకంటే మీరు దాని గురించి మాట్లాడి మీరు అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో అడగండి. గవర్నమెంట్ మీద పద్ధతి ప్రకారం ఒత్తిడి తెచ్చి మీరు కావాల్సిన పూర్తి హక్కులు సాధించాలి. మీ హక్కు, దట్ ఈస్ యువర్ రైట్. మీరు 100% సాధించుకోండి. కాకపోతే పద్ధతి ప్రకారం సాధించుకోండి. కేవలం విమర్శల ద్వారా వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల దీనివల్ల ఏమి కాదండి. మీరు అనవసరంగా మేము నిరుద్యోగుల పట్ల పూర్తిగా సానుభూతిగా, మీ హక్కు, మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. మీ యొక్క ఆశలను, ఆశయాలను పూర్తి చేస్తుంది, పూర్తి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీరు మా కాలపరిమితి అయిపోయిన తర్వాత కంప్లీట్ అవుతుందో లేదో మీరు చూడండి ఒకసారి. దాని విషయంలో ఎక్కడ వెనక ఇప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు. దీని మీద మంచి వినియోగం చేసుకోండి. ఇంకా రావాల్సిన దాని మీద డిమాండ్ చేయండి. అంతవరకు దాని అనవసరంగా రాజకీయ రచ్చ చేసుకుంటే ఉపయోగం లేదండి. ఎవరికో ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి, ఇంకా మీకు కూడా అవకాశం వస్తుంది. వచ్చే దాని ఆ ప్రిపరేషన్ లో ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోండి. మనం చర్చ చేసినా ఏది చేసినా ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేదు. రవికుమార్ గారు, ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే మేడం, మాకు ఇవ్వాల్సిన 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చండి. దాంతో పాటు ముందుగా దాని ముందు వరుసలో మా పోలీస్ నిరుద్యోగులందరూ కూడా దాదాపు 2 నెలల నుంచి రోడ్లపైనే ఉన్నారు. వీళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. రేవంత్ అన్నగా చెప్తున్నా 15,000 ఉద్యోగాలకు, పోలీసు ఉద్యోగాలకు ఒకటి తక్కియను అని చెప్పిండు. ఆ 15,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత డీజీపీ గారు 19,200 అని చెప్పిండ్రు. ఆ 19,200 15,000 నుండి 19,000 అని చెప్పిండ్రు. ఈ రెండిట్లో ఏది ఫైనల్ చేస్తారో ఆ ఫైనల్ చేసుకుని మాకు ఇవ్వాల్సిందే. ముందు వరుసలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతా 7,000కు ఇంకొక 12,000 జత చేసి మాకు ఇమ్మీడియట్ గా పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే. అట్లానే ఏజ్ విషయంలో 36 ఎస్ఐ పీసీ 36 ఎస్ఐ 38 ఏజ్ పెంచాల్సిందే. పెంచి ఇమ్మీడియట్ గా రీనోటిఫికేషన్ జారీ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. దాంతో పాటు ఒక్కసారి చిక్కటిపల్లి లైబ్రరీకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఛాయ్ తాగాలనేదే మా కోరిక మేడం. ఓకే థ్యాంక్ యూ రవికుమార్ గారు, ఇంద్ర గారు, శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, దత్తాత్రేయ గారు. సో మొత్తానికి కాంగ్రెస్ అయితే ఇంకా టైం ఉంది. ముందు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ మేమే చాలా బెటర్, కాంగ్రెస్ 7,000 నోటిఫికేషన్స్ తోనే చాలా దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందంటారు. ఇంకా నిరుద్యోగులు అయితే కనీసం నిరసన చేసుకోవడం కూడా అవకాశం ఇవ్వట్లేదు. వీళ్ళు మాత్రం వెళ్లి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన చేశారని వీళ్ళు అంటున్నారు. సో చూద్దాం. 7,000కి 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ జత చేసి తొందరగా ప్రకటించాలని నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు డిఎన్ఏలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ అవబోతోందని ఏపీ